Hey guys, I am Chanu studying in the second year at VITAP University. This is a special video for the engineering fresh students. That is the first year roadmap video. సో ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో ఓపెన్ చేసి ఇప్పుడైతే చూస్తున్నారో సో మీరందరూ కూడా మీ లైఫ్ని సీరియస్గా తీసుకున్నట్టే. సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా మీ ఇంజనీరింగ్ లైఫ్లో మీరు ఫస్ట్ స్టెప్ వేసినట్టే. సో ఈ వీడియోలో మనం మీ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ని అయితే డిస్కస్ చేద్దాము. సో మీరు ఫస్ట్ ఇయర్లో మీరు ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి చేయాలి, సో ఏంది కథ మొత్తం ఈ వీడియో అయితే నేను డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో నా ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని కూడా నేనైతే ఇందులో అయితే షేర్ చేస్తాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు జాగ్రత్తగా వినండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో మంచి యూస్ఫుల్ వీడియో. అండ్ ఆల్సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు చేయాల్సిన న్యాయం అయితే నేను చేస్తాను. సో నా ఎక్స్పీరియన్స్ అంతా నేనైతే షేర్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు మంచి గైడెన్స్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకు కూడా మన ఛానల్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ అనేది టోటల్ 4 పార్ట్స్లో నేనైతే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి అకాడమిక్స్ అండ్ CGPA గురించి అయితే నేనైతే డిస్కస్ చేస్తాను. అండ్ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్, మీరు ఏవేవి నేర్చుకోవాలో వాటి గురించి నేనైతే డిస్కస్ చేస్తాను. అండ్ తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి నాన్ టెక్నికల్ స్కిల్స్ గురించి అయితే నేనైతే డిస్కస్ చేస్తాను. అండ్ ఫోర్త్ పాయింట్ లాస్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ఏవైతే మీరు నేర్చుకోవాలో అండ్ వాటి గురించి అయితే మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాము లాస్ట్. సో ఈ 4 పార్ట్స్లో నేను ఇప్పుడు మీ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ అనేది ఇప్పుడు డీటెయిల్గా నేనైతే డిస్కస్ చేస్తాను అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి అకాడమిక్స్ అండ్ CGPA. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి మీకు అకాడమిక్స్ మీద ఫుల్ సీరియస్నెస్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఒక భయం కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మీకు మంచిగా రిజల్ట్స్ రాకుంటే మీరు ఇంట్లో ఏం చెప్పాలి అని ఒక భయం కూడా మీలో అయితే ఉంటుంది. సో మీరు ఈ సిచ్యువేషన్ని మీరు ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని మీరు మీ అకాడమిక్స్లో మంచిగా పర్ఫామ్ చేయాలి. అండ్ మీరు ఓవరాల్ మీ ఫస్ట్ ఇయర్ CGPA అనేది మినిమం 9 తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ CGPA అనేది మీకు ఇంజనీరింగ్లో మీకు ఇంపార్టెంటా కాదా అంటే ఇంపార్టెంటే. ఎందుకంటే మీకు మీ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతాయి కదా. సో కొన్ని కంపెనీస్ వచ్చి ప్లేస్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తాయి. సో మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పుడు కొన్ని కంపెనీస్ అయితే మినిమం 8.5 CGPA ఉన్న స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళ ప్లేస్మెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి అలో అయితే చేస్తారనమాట. అండ్ కొన్ని కంపెనీస్ అయితే మినిమం 9 CGPA ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళ ప్లేస్మెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి అలో చేస్తారు. సో మ్యాక్సిమం కంపెనీస్ వచ్చేసి మినిమం 8.5 CGPA ఉన్న స్టూడెంట్స్ని అయితే తీసుకుంటాయన్నమాట. 9 CGPA వచ్చేసి తక్కువ కంపెనీస్ అయితే అలా పెడతాయి ఎలిజిబిలిటీ క్రైటీరియాని. మ్యాక్సిమం కంపెనీస్ మీకు మినిమం 8.5 CGPA ఉంటే మీకైతే అలో చేస్తారు వాళ్ళ ప్లేస్మెంట్స్లో మీరైతే పార్టిసిపేట్ చేయడానికి. సో మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పటికి మీరు ఓవరాల్గా 8.5 CGPA అనేది మెయింటైన్ చేయాలి. సో ఓవరాల్ మీరు మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పటికి మినిమం 8.5 CGPA అనేది మెయింటైన్ చేయాలంటే మీరు ఇప్పుడే ఈ ఫస్ట్ ఇయర్లో మినిమం 9 CGPA తెచ్చుకుంటే తర్వాత ఫర్దర్ ఇయర్స్లో ఒకవేళ కొంచెం తగ్గినా కూడా మీకు ఓవరాల్గా బ్యాలెన్స్ అయ్యి మీకు లాస్ట్ మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పటికి మినిమం 8.5 పైన అయితే ఉంటారనమాట. సో అందుకోసమని నేనైతే ఇప్పుడు మీ ఫస్ట్ ఇయర్లో మినిమం 9 తెచ్చుకోండి అని అయితే చెప్తున్నాను. అండ్ తర్వాత మీరు ఏ బ్రాంచ్లో అయితే ఉన్నారో ఆ బ్రాంచ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్లో మీరు గట్టిగా చదవాలి. అందులో మీరు గట్టిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. సో మీరు ఏ బ్రాంచ్లో అయితే ఉన్నారో ఆ బ్రాంచ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ని మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మాత్రమే చదవండి. మీరు ఎగ్జామ్స్ కోసం అలా అయితే చదవద్దండి. అలా చదివి కూడా వేస్ట్. ఎందుకంటే మీరు ఏ బ్రాంచ్లో ఉన్నారు ఇప్పుడు మీ ఫ్యూచర్ అదే కదా. సో మీరు ఆ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చదవండి, అంతే తప్ప ఈ ఎగ్జామ్స్ కోసం అలాగైతే చదవద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక CSE స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. సో ఈ CSE స్టూడెంట్ వచ్చేసి CSE రిలేటెడ్ సబ్జెక్ట్స్లో మెయిన్గా ఫోకస్ చేసి అందులో నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. మిగతా సబ్జెక్ట్స్లో అంత ఫోకస్ చేయకపోయినా అతని ఫ్యూచర్ ఈ మెయిన్ అతని బ్రాంచ్లో ఉన్న సబ్జెక్ట్సే కాబట్టి ఆ సబ్జెక్ట్స్ మీద ఇతను మెయిన్గా ఫోకస్ చేసి అందులో నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు EC స్టూడెంట్ తీసుకుంటే EC స్టూడెంట్ బోత్ EC సబ్జెక్ట్ మీద అతను ఫోకస్ పెట్టాలి అండ్ ఆల్సో CSE సబ్జెక్ట్స్ మీద కూడా అతను ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇప్పుడు మెకానికల్ కానీ EEE అండ్ సివిల్ వీళ్ళ గురించి చూసుకుంటే మీరు ఏ బ్రాంచ్లో అయితే ఉన్నారో ఆ బ్రాంచ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీరైతే గట్టిగా చదవండి. అందులో నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. అండ్ ఆల్సో CSE రిలేటెడ్ సబ్జెక్ట్స్లో బేసిక్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు CSE అనేది ఇప్పుడు ప్రతి బ్రాంచ్లో ఎక్కడో ఒక చోట యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు మేము మెకానికల్లో ఉన్నాము మాకు CSE ఎందుకు, మేము EEEలో ఉన్నాము మాకు CSE ఎందుకు
అని అనుకోకుండా వాటిలో కూడా మీరు మినిమం నాలెడ్జ్ అనేది మీరైతే పెట్టుకోండి, ఈ సిఎస్సి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేది. అండ్ ముందే చెప్తున్నా, మీరు ఏ బ్రాంచ్లో అయితే ఉన్నారో ఆ బ్రాంచ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఖచ్చితంగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మాత్రమే చదవండి, అంతే తప్ప ఎగ్జామ్స్ కోసం అని మాత్రం చదవద్దండి. సో మీరు ఏ బ్రాంచ్లో అయితే ఉన్నారో ఆ బ్రాంచ్ సబ్జెక్ట్స్నే మీరు ఎగ్జామ్స్ కోసం చదివితే ఇంకా మీరు అసలు ఏం నేర్చుకుంటున్నట్టు మీ ఫ్యూచర్ కోసం, లేదంటే మీ ప్లేస్మెంట్స్, మీ జాబ్స్ కోసం. సో మీ ఫ్యూచర్ అదే కదా, మీరు ఇప్పుడు ఏ బ్రాంచ్ అయితే ఉన్నారో ఆ బ్రాంచ్ సబ్జెక్ట్స్ అనేవి మీ ఫ్యూచర్, మీకు అవే కదా కావాల్సింది. సో మీరు వాటినే నెగ్లెక్ట్ చేస్తుంటే మీరు ఇంకా ఏం నేర్చుకుంటున్నట్టు? సో అంతే కదా. అండ్ ఇప్పుడు కొంతమంది వచ్చేసి వాళ్ళ ర్యాంక్ బట్టి కానీ, లేదంటే ఏదైనా రీజన్ వల్ల కానీ వాళ్ళకు నచ్చిన బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ వచ్చుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్కి సిఎస్సి అతనికి ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం, అతనికి తన ర్యాంక్ బట్టి కానీ, లేదంటే ఏదైనా రీజన్ వల్ల అతనికి వేరే బ్రాంచ్ వచ్చుండొచ్చు. సో అతనికి వచ్చిన బ్రాంచ్ అనేది అతనికి ఇష్టం లేకుండా ఉండొచ్చు. సో అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, మీకు ఏ బ్రాంచ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని గట్టిగా చదవండి, అందులోనే మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. సో ఇది మీకు ఫస్ట్ పార్ట్, అకాడమిక్స్ అండ్ సిజిపిఏ. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. సో మీరు మీ ఫస్ట్ ఇయర్లో ఏవేవి టెక్నికల్ స్కిల్స్ అనేది మీరు నేర్చుకోవాలి ఏంటంటే ఇప్పుడైతే నేను చెప్తాను. సో మీరు మీ ఫస్ట్ సెమిస్టర్లో మీకు మీ కాలేజ్లో ఖచ్చితంగా మినిమం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీకు నేర్పిస్తారు. అది ఎయిదర్ సి అవ్వచ్చు, పైథాన్, ఏదైనా అవ్వచ్చు. మీకు మినిమం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీ కాలేజ్లో అయితే నేర్పిస్తారు. సో అది మీరు గట్టిగా నేర్చుకోండి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. అండ్ ఆల్సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు మీరు ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. సో అందులో మీరు ఫస్ట్ వచ్చేసి మీ ఫస్ట్ సెమిస్టర్లో HTML, CSS అనేది నేర్చుకోండి. అవి నేర్చుకొని మీరు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయండి. సో ఈ HTML, CSS యూస్ చేసి మీరు ఏ ప్రాజెక్ట్స్ అనేవి చేయొచ్చు అంటే కొన్ని క్లోన్ వెబ్సైట్స్ అయితే చేయండి. ఈ క్లోన్ వెబ్సైట్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ వెబ్సైట్ ఉంది, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉంది, అమెజాన్ వెబ్సైట్ ఉంది, ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కదా. సో అవి హోమ్ పేజ్లో మీకు ఎలా అయితే మీకు కనిపిస్తాయో ఈ వెబ్సైట్స్ అనేవి సేమ్ అలాగే మీరు ఆ స్ట్రక్చర్ అండ్ ఆ డిజైన్ అంతా మీరు ఈ HTML అండ్ CSS యూస్ చేసి సేమ్ అలాగే మీరు డిట్టో చేశారంటే దాన్ని క్లోన్ వెబ్సైట్ అంటారు. క్లోన్ అంటే ఏంటి? సో దానికి సేమ్ డూప్లికేట్ లాగా. సో అదే అనమాట క్లోన్ వెబ్సైట్ అంటే. సో మీరు మీ ఫస్ట్ సెమిస్టర్లో HTML, CSS నేర్చుకొని వాటితో ఈ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయండి. ఆ ప్రాజెక్ట్స్ని మీరు చేసిన తర్వాత మీరు గిట్హబ్లో మీ ప్రాజెక్ట్స్ అనేది అక్కడ అప్లోడ్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఇలా ప్రాజెక్ట్స్ చేశామని మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు షోకేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇలా ఈ ప్రాజెక్ట్స్ అనేది చేశామని మీరు పోస్ట్లు అయితే పెట్టండి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో. సో ఈ లింక్డ్ఇన్ అంటే ఏంటంటే, మెయిన్గా ఈ లింక్డ్ఇన్ ఎందుకు యూస్ చేస్తారంటే మీ లెర్నింగ్స్, మీ స్కిల్స్ని షోకేస్ చేసుకోవడానికి, అండ్ ఆల్సో ఏమైనా ఇంటర్న్షిప్స్, జాబ్స్ ఫైండ్ చేసుకోవడానికి. సో మెయిన్గా వీటికైతే యూస్ చేస్తారు లింక్డ్ఇన్ అనేది. సో మీరు ఇంకా ఎవరైనా మీరు లింక్డ్ఇన్లో అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా ఉంటే మీరు ఇప్పుడే ఖచ్చితంగా లింక్డ్ఇన్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, సో ఈ వీడియోని మీరు ఎక్కడొక చోట స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ వీడియో నుంచి ఏం నేర్చుకున్నారు, అండ్ ఆల్సో మీకు వీడియో ఎలా అనిపించింది, సో వీటిని మీరు కొంచెం డిస్క్రైబ్ చేస్తూ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పోస్ట్ అయితే పెట్టండి నన్ను ట్యాగ్ చేసి. సో నా లింక్డ్ఇన్ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్. సో నన్ను ట్యాగ్ చేస్తూ ఈ వీడియోలో ఒక చోట స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, సో ఆ స్క్రీన్ షాట్ పెట్టి నన్ను ట్యాగ్ చేసి మీరు ఏవేవి నేర్చుకున్నారు ఈ వీడియో నుంచి, అండ్ ఆల్సో మీకు వీడియో ఎలా అనిపించింది దీన్ని డిస్క్రైబ్ చేస్తూ మీరైతే పోస్ట్ పెట్టండి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో. సో మీరు పెట్టిన పోస్ట్ని నేను రీపోస్ట్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే, మీరు పెట్టిన పోస్ట్ అనేది నా కనెక్షన్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది ఫ్రమ్ మై అకౌంట్. సో మీ అకౌంట్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో ఇది మీ లింక్డ్ఇన్ జర్నీలో గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. సో ఎవరెవరైతే నేను ఇందాక చెప్పిన విధంగా మీరైతే పోస్ట్ పెడతారో నన్ను ట్యాగ్ చేసి, సో ఆ పోస్ట్స్ అన్నీ కూడా నేనైతే రీపోస్ట్ చేస్తాను. సో ఆ పోస్టులు అన్నీ కూడా నా కనెక్షన్స్ అందరికీ రీచ్ అవుతుంది. మీరు పోస్ట్ పెట్టండి, నేను రీపోస్ట్ పెట్టే బాధ్యత నాది. ఇది మీకు ప్లస్ పాయింటే కదా. సో ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ గురించి పక్కన పెడితే, ఇప్పుడు మీరు ఫస్ట్ సెమ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ సెమ్ గురించి చూస్తే మీరు సెకండ్ సెమ్లో ఈ వెబ్ డెవలప్మెంట్లో ఉన్న జావా స్క్రిప్ట్ అయితే నేర్చుకోండి.
మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఈ HTML CSS మీరు నేర్చుకొని దాంతో మీరు ప్రాజెక్ట్స్ అయితే చేశారు కదా. సో మీరు ఈ సెకండ్ సెమ్లో ఈ జావాస్క్రిప్ట్ నేర్చుకొని మీరు ఫస్ట్ సెమ్లో చేసిన ప్రాజెక్ట్స్కి ఈ జావాస్క్రిప్ట్ కోడ్ అనేది యాడ్ చేయండి. మీరు సెకండ్ సెమ్లో నేర్చుకుంటారు కదా జావాస్క్రిప్ట్ అనేది. సో మీరు జావాస్క్రిప్ట్ కోడ్ అనేది మీ ఫస్ట్ సెమ్లో చేసిన ప్రాజెక్ట్స్కి ఇదైతే యాడ్ చేయండి. సో మీకు ఇవి కొన్ని ప్రాజెక్ట్స్ అవుతాయి. అండ్ ఆల్సో మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ అయితే చేయండి యూజింగ్ HTML CSS అండ్ ఆల్సో ఈ జావాస్క్రిప్ట్. అండ్ ఆల్సో కొన్ని కాలేజెస్లో మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అయితే మీకైతే చెప్తారు. అండ్ కొన్ని కాలేజ్లో అయితే మీకు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అయితే చెప్తారనమాట. ఎవరికైతే ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో DSC అయితే చెప్తారో, DSC అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో ఎవరికైతే మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఈ DSC అయితే చెప్తారో మీరు ఈ సెకండ్ సెమిస్టర్లోనే గట్టిగా DSC అయితే నేర్చేసుకోండి. మీరు ఫస్ట్ సెమిస్టర్లో మీ కాలేజ్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పించుంటారు కదా. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అయితే నేర్చుకోండి. ఎయిదర్ అది C అయినా పైథాన్ ఏదో ఒకటి చెప్పుంటారు కదా మీ ఫస్ట్ సెమిస్టర్లో. సో దాన్ని యూస్ చేసి ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అయితే మీరైతే నేర్చుకోండి ఈ సెకండ్ సెమిస్టర్లో. అండ్ ఎప్పుడైతే మీరు DSC అనేది నేర్చుకుంటున్నారో మీరు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ DSA ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయడానికి మీకు కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఈ లీడ్ కోడ్ కానీ, ఈ హ్యాకర్ ర్యాంక్ కానీ, లేదంటే కోడ్ షెఫ్ కానీ. సో ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఈ DSA ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయడానికి. సో మీరు DSA నేర్చుకునేటప్పుడు ఈ వెబ్సైట్స్లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో మీరు ఈ సెకండ్ సెమిస్టర్లో చేయాల్సింది ఏంటి, జావాస్క్రిప్ట్ నేర్చుకోవడం, మీ జావాస్క్రిప్ట్ కోడ్ అనేది మీ ఫస్ట్ సెమ్ ప్రాజెక్ట్స్కి మీరైతే యాడ్ చేయడం అండ్ ఆల్సో కొన్ని ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ చేయడం. అండ్ తర్వాత వచ్చేసి మీరు DSA అనేది నేర్చుకోవాలి మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో. అండ్ ఎవరికైతే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఈ DSA అనేది చెప్తారో మీ కాలేజ్లో, మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మీరు జావా అయితే నేర్చుకోండి. ఈ జావాస్క్రిప్ట్ వేరు, జావా వేరు. సో మీరు జావాస్క్రిప్ట్తో పాటు ఈ జావా అనేది నేర్చుకోండి ఎవరికైతే మీకు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఈ DSA అయితే చెప్తారో మీ కాలేజ్లో. సో మీరు ఏం చేస్తారంటే మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో జావాస్క్రిప్ట్తో పాటు ఈ జావా అనేది నేర్చుకోండి. అండ్ ఆల్సో మీరు ఈ DSA అనేది బేసిక్ నాలెడ్జ్ అనేది పెట్టుకోండి మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో. సో మీ తర్వాత సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేస్తారు కదా మీకు ఈ DSA అనేది, అప్పుడు మీరు ఈ జావా యూస్ చేసి DSA అయితే చేయండి. సో అది మీకు ఈ ఓవరాల్ టెక్నికల్ స్కిల్స్ అనేది మీరు మీ ఫస్ట్ ఇయర్లో ఏమేమి నేర్చుకోవాలని ఇప్పుడైతే నేను చెప్పాను. సో ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు థర్డ్ పార్ట్ వచ్చేసి నాన్ టెక్నికల్ స్కిల్స్. సో ఇందులో మీరు మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో లీడర్షిప్ స్కిల్స్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఈ నెట్వర్కింగ్ అనేది ఎక్కువ మందితో చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీరు మీ సీనియర్స్తో అవ్వచ్చు, లేదంటే ఈ ఫ్యాకల్టీ వాళ్ళతో అవ్వచ్చు. మీరు నెట్వర్కింగ్ అనేది ఎంత ఎక్కువగా చేసుకుంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. అండ్ మీ కాలేజ్లో కొన్ని క్లబ్స్ అయితే ఉంటాయి కదా. సో అందులో మీరు మినిమం ఒక క్లబ్లో అయినా మీరైతే జాయిన్ అవ్వండి. సో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏంటి లాభం అంటే, మీరు మీ క్లబ్లో చాలామంది ఉంటారు కదా. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఆల్సో మీకు లీడర్షిప్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అండ్ ఆల్సో మీకు చాలామందితో ఆ క్లబ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీకు నెట్వర్కింగ్ అయితే అవుతుంది. సో ఇదంతా మీకు బెనిఫిటే కదా. సో మీరు క్లబ్లో ఖచ్చితంగా ఏదో ఒక క్లబ్లో మీరైతే జాయిన్ అవ్వండి మీరు ఫస్ట్ ఇయర్లోనే. అండ్ ఆల్సో మీరు ఈ క్లబ్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు ఒక వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను కూడా నా ఫస్ట్ ఇయర్లో ఈ క్లబ్స్లో అయితే జాయిన్ అయ్యాను. సో ఈ క్లబ్స్లో జాయిన్ అవ్వడం వల్ల నాకు కొంతమంది పరిచయం అయ్యారు. అండ్ ఆల్సో ఈ క్లబ్స్లో మీకు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. సో ఈ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేయడం వల్ల మీకు ఒక వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది. సో ఇది మీకు ఫర్దర్గా చాలా ప్లస్ పాయింట్ అనమాట. సో ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఈ ఫ్యూచర్లో ఫర్దర్గా మీకైతే యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు చాలామందితో నెట్వర్కింగ్ కూడా అవుతుంది ఈ క్లబ్స్ ద్వారా. అండ్ ఆల్సో మీకు మీ క్లాస్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఏమైనా ఇస్తుంటారు చేయమని, లేదంటే ఏమైనా టీం వర్క్ ఇస్తుంటారు చేయమని. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే టీంని మీరే లీడ్ చేయండి, మీరే టీం లీడర్గా ఉండండి. సో మీరు టీం లీడర్గా ఉంటే మీకు లీడర్షిప్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో మీరే టీం లీడర్గా ఉండి మీ టీంని అంతా మీరే లీడ్ చేయండి, మీ టీంని మీరే కంట్రోల్ చేయండి. సో ఇలా మీరు మీ లీడర్షిప్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు మీ క్లాస్మేట్స్తో అందరితో మంచిగా కమ్యూనికేషన్ అయితే జరపండి. సో దాని ద్వారా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకైతే ఇంప్రూవ్ అవుతాయి.
అండ్ ఆల్సో మీరు నెట్వర్కింగ్ కూడా మీరైతే చేసుకోండి మీ క్లాస్మేట్స్తో కానీ సీనియర్స్తో కానీ అండ్ ఆల్సో ఫ్యాకల్టీ వాళ్ళతో కూడా మీరైతే నెట్వర్కింగ్ చేసుకోండి. అండ్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ లైక్ మీ. సో ఇప్పుడు నేను ఎలాగైతే ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అనేది చేస్తున్నాను, సో మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. దీని ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఆల్సో మీకు పర్సనల్ బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ ఆల్సో మీకు చాలా నెట్వర్కింగ్ అయితే అవుతుంది అనమాట ఈ మీ కంటెంట్ క్రియేషన్ చేయడం ద్వారా. సో మీరు కూడా కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇఫ్ పాసిబుల్. సో నేనైతే సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా కంటెంట్ క్రియేషన్ అయితే మీరు కూడా స్టార్ట్ చేయండి. సో ఇది మీకు ఓవరాల్గా ఈ నాన్ టెక్నికల్ స్కిల్స్ గురించి ఇప్పుడైతే నేను డిస్కస్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి మీకు 4th పాయింట్ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ గురించి అయితే ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఈ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మీరు ఎవరికైనా పార్ట్ టైమ్గా వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు డిమాండ్లో ఉన్న ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ఏంటంటే వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్. సో ఇవి మీకు మెయిన్గా ఇప్పుడు డిమాండ్లో ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో యూ కెన్ ట్రై డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా ఇప్పుడు డిమాండ్లో ఉన్న స్కిల్లే. సో ఇది కూడా మీరైతే ట్రై చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్లో ఏదో ఒకటి అట్లీస్ట్ ఒకటన్నా మీరు నేర్చుకోండి. మీరు అందులో బాగా నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్ చేసి మీరు మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫ్రీలాన్సింగ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కొంతమంది అండ్ షార్ట్స్ చేస్తారు అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు. సో వాళ్ళ వీడియోస్ అన్నిటికీ వీడియో ఎడిట్ చేసి పెట్టాలి. సో ఆ ఎడిటింగ్ మీరు చేశారంటే ఆ వీడియో ఎడిటింగ్ సో వాళ్ళు మీకు మనీ అనేది ఇస్తారనమాట. సో దాని ద్వారా మీకు మనీ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. సో ఇది వీడియో ఎడిటింగ్. అండ్ ఒకవేళ మీరు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నారనుకోండి, ఇందులో మీకు థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ తర్వాత వచ్చేసి పోస్టర్స్ డిజైనింగ్. సో ఇందులో మీకు మెయిన్గా ఈ డిజైనింగ్ రిలేటెడ్ అయితే ఉంటుందన్నమాట ఈ గ్రాఫిక్ డిజైనింగ్లో. సో ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి థంబ్నెయిల్ అనేది కావాలి. సో ఆ థంబ్నెయిల్ అనేది మీరు చేస్తే మీరు వాళ్ళు అనేది మీకు మనీ అయితే ఇస్తారు. సో అది అలా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నేను కూడా నా ఫస్ట్ ఇయర్లో ఈ ఫ్రీలాన్సింగ్ అయితే చేశాను. సో అందులో వచ్చేసి నేను షార్ట్స్ ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. సో ఇది నేను ఈ ఫ్రీలాన్సింగ్ 1 month అయితే చేశాను. దాని తర్వాత సమ్ రీజన్స్ వల్ల ఆపేయాల్సి వచ్చింది. బట్ ఆ 1 monthకి నేను అమౌంట్ అయితే ఎర్న్ చేశాను. ఇప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. నా యూట్యూబ్ వీడియోస్ని నేనే ఎడిట్ చేసుకుంటా. వీడియోస్కి థంబ్నెయిల్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా నేనే చేసుకుంటా. ఇలా నా ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ అనేవి నాకే యూజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను నా వీడియోస్ ఎడిట్ చేయడానికి, నా థంబ్నెయిల్స్ చేయడానికి నేను వేరే వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను అమౌంట్ అనేది సేవ్ చేసుకున్నట్టే కదా. సో ఇది నాకు బెనిఫిటే కదా. సో మీరు కూడా ఈ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ అనేది నేర్చుకొని ఏదో ఒకటి మీరు కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో మీరు నేర్చుకున్న తర్వాత మీరు క్లయింట్స్ అనేది ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి అని అంటే క్లయింట్స్ అంటే ఇప్పుడు మీరు ఎవరికైతే వర్క్ చేస్తారో వాళ్ళనే మీ క్లయింట్ అంటాము. సో మీ క్లయింట్స్ని మీరు ఎలా రీచ్ అవ్వాలి, మీరు క్లయింట్ని ఎలా తెచ్చుకోవాలి అని మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. దాని మీద కూడా ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాము. నేను నా క్లయింట్ని ఎలా రీచ్ అయ్యాను, నాకు ఎలా క్లయింట్ అనేది వచ్చాడో దీని గురించి కూడా ఆ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను అందులో షేర్ చేస్తాను అనమాట. సో ఇది మీకు ఈ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ గురించి. అండ్ ఇప్పుడు కొంతమంది నన్ను అడగచ్చు, బ్రో ఏంటి ఈ సి అన్నావు, HTML అన్నావు, CSS అన్నావు, జావా స్క్రిప్ట్ అన్నావు, జావా అన్నావు, ఈ DSA అన్నావు, ఈ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ అన్నావు, ఇన్ని చెప్పావే నువ్వు నేర్చుకున్నావా అని నన్ను అడగచ్చు. ఎస్, ఆ విషయానికి వస్తే నేను నా ఫస్ట్ ఇయర్లో పైథాన్ అయితే నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా అండ్ ఇప్పుడు DSA యూసింగ్ జావా అయితే చేస్తున్నా అండ్ HTML CSS అయితే నేర్చుకున్నా. బట్ ప్రాజెక్ట్స్ అండ్ జావా స్క్రిప్ట్ అయితే నేనైతే చేయలేదు నా ఫస్ట్ ఇయర్లో. సో ఇది చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలి అని అనుకుంటే అందులో స్టార్ట్ చేస్తా, ఆ స్కిల్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేస్తా. కొన్ని రోజులు చేసిన తర్వాత ఇంకో స్కిల్ ఏదైనా నచ్చిందంటే అందులోకి షిఫ్ట్ అయిపోయా. సో దీన్ని వదిలేసి అందులోకి షిఫ్ట్ అయిపోయా. సో అది కంట్రోల్ చేసి ఇంకొక స్కిల్ ఏదైనా నచ్చిందంటే అందులోకి షిఫ్ట్ అయిపోయా. సో దీన్ని కూడా వదిలేసి ఇంకో కొత్త దానికి షిఫ్ట్ అయిపోయా. సో ఇలా చేయడం వల్ల నాకు చాలా టైం వేస్ట్ అయితే అయ్యింది. సో దీనివల్ల నేను ఏ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే జావా స్క్రిప్ట్ కానీ నేర్చుకోలేకపోయా. బట్ ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నా, ఈ మిస్టేక్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. దీనివల్ల మీకు చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది. మీరు నేర్చుకోవాల్సింది కూడా నేర్చుకోలేరు. దీనివల్ల మీకు
మీరు ఊహించలేని టైం వేస్ట్ అయితే అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసా కాబట్టి మీకైతే చెప్తున్నాను అనమాట. సో ఈ మిస్టేక్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దండి. నేను ఇప్పుడు తెలుసుకున్నా కాబట్టి నేను ఇప్పటి నుంచి చేయను, మీరు కూడా చేయకుండా ఉండండి. అండ్ ఈ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ విషయానికి వస్తే ఈ వీడియో ఎడిటింగ్ కానీ లేదంటే థంబ్నెయిల్ డిజైనింగ్ కానీ ఇవైతే నేనైతే నేర్చుకున్నాను. నేను ప్రో అని అయితే చెప్పలేను, బట్ అందులో స్కిల్ అయితే నాకైతే ఉందని మాత్రం నేనైతే చెప్పగలను అనమాట. ఇది మ్యాటర్. సో మీకు మీ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ అనేది క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను, మొత్తం కవర్ చేశాననే అనుకుంటున్నాను. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఆల్సో ఒకటి మర్చిపోద్దండి, నేను చెప్పినట్టుగా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఖచ్చితంగా మీరైతే పోస్ట్ పెట్టండి. మీరు పోస్ట్ పెట్టండి, దాన్ని రీపోస్ట్ చేసే బాధ్యత నాది. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.